ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, 2014 నుంచి 19 వరకు మీరే ముఖ్యమంత్రి. మరి మీ కమ్మ మిత్రుడే ఆర్డీఓ నాకు వ్యతిరేకంగా నా ప్రాపర్టీ అని తీసుకెళ్ళి ఎస్తర్ రాణికి ఇచ్చారు. ఏమైంది? అది గవర్నమెంట్ కొట్టేసిందా లేదా ఆర్డర్? మరలా వెంకటేశ్వర్లు మీరుంటుండగా టి రజనీ గారు జడ్జి గారు, ఎల్ నాగేశ్వర గారు సుప్రీంకోర్టు జడ్జి, ఎల్వి రమణ గారు, అసలు ఆయన మర్చిపోయాను, ఆయన సీజేగా ఉండట్టు అన్నీ మాకు వ్యతిరేకంగా ఆర్డర్సే. ఏవండి ఎల్వి రమణ గారు, మీరు ఇప్పుడు జడ్జి కాదు కదా, మీరు పశ్చాత్తాపం పడవచ్చు కదా, ఎన్టీ రామారావు గారు లాగా మీరు ఒక మంచి వ్యక్తిగా మారచ్చు కదా. జడ్జిగా ఉన్నప్పుడు మీకు చాలా చెడ్డ పేరు. రష్యా మీరు నాతో ఫైట్ చేస్తారా? దేవుడు నా తరపున ఫైట్ చేస్తాడు. రాజశేఖర్ రెడ్డి గారు 58 సార్లు నన్ను ఫైట్ చేశారు. ముక్కలు అవుతాడు, నీ ముక్కలు దొరకవు అన్నాను. ముక్కలు అయిపోయారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు హెల్తీగా తిరుగుతున్నారు యాక్ట్రెస్ బాడీతో. ఎందుకు? ఆయన ఎప్పుడు మాకు అన్యాయం చేయలేదు. 2014 నుంచి 19 వరకును ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పని ఆయన చేసుకున్నారు. మా ప్రాపర్టీల దగ్గరికి రాలేదు, మా చారిటీల దగ్గరికి రాలేదు, మా సొసైటీల దగ్గరికి రాలేదు. ప్రజలారా వినండి, ఈ అవినీతి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు లోకేష్ పార్టీని భూస్థాపితం త్వరలో చేద్దాం. రండి, నాతో చేతులు కలపండి. ఎన్నిసార్లు వార్నింగ్ ఇస్తే మీరు పట్టించుకోరా? మీరు ఏం అవుతుందో మీకు అతి త్వరలో ప్రజలందరూ ప్రార్థించండి. దేవుడు పైనున్నాడు. 2014 రాత్రి పగలు పిచ్చోళ్ళలాగా మిమ్మల్ని మీకు ఓట్లేయమని మీ తెలుగుదేశం పార్టీ నాయకులు మీ TV5 నాయుడు అడిగితే, మీ యనమల రామకృష్ణ గారు అడిగితే పిచ్చోళ్ళ తిరిగాను 2014లో మిమ్మల్ని గెలిపించడానికి. 3 లక్షలతో గెలిచారు. మీరేం చేశారు? ఎల్వి రమణ గారితో చెప్పించి, ఎల్వి నాగేశ్వరరావుతో చెప్పించి, లేకపోతే వాళ్ళు మాకు వ్యతిరేకంగా ఆర్డర్లు ఇవ్వడం ఏంటి? వీళ్ళు ఎవర్రా ఇలాంటి ఆర్డర్లు ఇస్తున్నారు? ఒక ఆర్డర్ అయినా మిగిలిందా? ఒక ఆర్డర్ అయినా ఈరోజుకుందా? అవన్నీ రద్దు చేయించానా లేదా? కమాన్, ఖబర్దార్. దేవుని చారిటీని మీరు ట్రస్ట్ చేస్తే, మీరు టచ్ చేస్తే ఎస్తర్ రాణి కుటుంబం ఎలా నాశనం అయిపోయిందో అలాగే మీ కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. దుర్గాప్రసాద్ గారు జూన్లో ఇల్లీగల్ ఆర్డర్ ఇచ్చారు, ఎక్స్ పార్టీ ఆర్డర్ గత సంవత్సరం. వెంటనే ఎందుకు ఇల్లీగల్ ఆర్డర్ అని తిలహారి గారి దగ్గరికి నేను వెళ్తే ఆయన యు ఆర్ నాట్ ఫిట్ టు ఆర్గ్యూ అని ఆయన ఒక ఇల్లీగల్ ఆర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత భానుమతి జడ్జి గారి దగ్గరికి వస్తే ఆవిడ 3 నెలలు. ఆ తర్వాత సుమతి గారు, ఆవిడైతే ఇటు అటు ఇచ్చేసి నడుస్తుంది, నడిచేసి మకుని తిప్పేసుకుంటుంది. నేనేం చేశాను తల్లి? మళ్ళీ ఆవిడ క్రిస్టియన్ అట. అమ్మా అంటే ఓ అంటుంది ఆవిడ. 3 నెలల తర్వాత ఇప్పుడు సుజాత గారి దగ్గరికి వెళ్ళాను నిన్న. ఇలాగా నేనేంటి, ప్రధానమంత్రులు ఈ పాదాలు పట్టుకున్నారు కదా 6, నా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు కదా ఈ దేశంలో. తీసుకున్న ప్రధానమంత్రి మోదీ గారు, దేవగౌడ్ గారు ఉన్నారు కదా ముఖ్యమంత్రి, మీ కళ్ళ ముందే బ్లెస్సింగ్ తీసుకున్నారు. నేను వచ్చి మీకు చేతులు జోడించి అడిగితే కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా మీకు? వాళ్ళకి 30 నిమిషాలు ఇచ్చినప్పుడు నాకు 3 సెకండ్లనే ఇవ్వరా? కంటెంప్ట్ వేస్తారట. ఎటా వేసేది కంటెంప్ట్? త్వరగా రేపే వేయండి, ఇంకా బాగుంటుంది, ఇంకా ఫైట్ ఇస్తాను. మిమ్మల్ని పైకి పంపించింది ఆ కోతలను. అది ముఖ్యమంత్రి. నా పవర్ ఏంటో మరొకసారి చూపిస్తా, దేవుని పవర్ ఏంటో చూపిస్తా. మా అన్నయ్యని చంపిన ఎస్తర్ రాణి పిల్లలకి, ఎస్తర్ రాణికి మీరు 50-50 చేసుకుందామని మద్దతు ఇస్తారా? చీకటిగా 18 నెలలు నోరు మూసుకున్నాను చంద్రబాబు సీఎం అయిన దగ్గర నుంచి, జూన్ నుంచి. ఆయన సీఎం అవ్వగానే ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, 5 జడ్జిలు మారారు. మాయేటి ప్రాపర్టీలు కష్టపడింది నేను, డబ్బులు తెచ్చింది నేను, సొసైటీలు స్థాపించింది నేను. మా అన్నయ్య పిల్లలు అప్పుడు పుట్టేలేదు. 3,10,000 మంది అనాథులను కాపాడింది నేను. 40 లక్షల వితంతులు కాపాడింది నేను. 22 సార్లు చంద్రబాబు నాయుడు ప్రేయర్ చేయించుకున్నాడు.
అలాంటిది ఈరోజు నా చారిటీలు తీసుకెళ్ళి మా ఎస్తేర్ రాణి కలికిస్తారా? మీడియా మిత్రులందరూ వినండి, యువతీ యువకులారా వినండి, స్కాలర్స్ వినండి, జడ్జెస్ వినండి, జ్యుడిషియల్ వినండి. నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు గవర్నమెంట్ సపోర్ట్తో. నన్ను చంపాలన్న వాళ్ళందరూ కుక్క సాగు చచ్చారు, పిండి అయిపోయారు, మసి అయిపోయారు, మట్టి అయిపోయారు. దేవుడు పంపగా వచ్చాను. ఇప్పటికైనా మారితే మీరు బ్రతుకుంటారు, మారకపోతే రాజకీయ నాయకులు మీరు కూడా వాళ్ళు వలె ఏడుగురులాగే మీరు కూడా చేస్తారు. ఇది దేవుని ఫైనల్ వెర్డిక్ట్. ఇప్పుడు వరకు చెప్పకూడదు అనుకున్నాను, ఇవాళ కోర్టులో జరిగిన అన్యాయాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఇమీడియట్గా సుప్రీంకోర్టుకి వెళ్తున్నాను. ఆల్రెడీ ఏపీ సీజేకి లెటర్ ఇచ్చేసాను, వారు పిఎస్ని కలిసి ఏపీ రిజిస్ట్రార్ జ్యుడిషియల్ కలిశాను, లెటర్ ఇచ్చేసాను. ఈరోజు నాకు జరిగింది అన్యాయం అని రిట్ పిటిషన్ ఫైల్ చేశాను. ఆంధ్రప్రదేశ్కి చెడ్డ పేరు తేకుండా ఉండాలి అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాశారు కదా ఎల్వి రమణ గురించి. మీరు ఎవరినైనా గెలవచ్చు కానీ దేవుడిని గెలవలేరు, సత్యాన్ని గెలవలేరు, నన్ను గెలవలేరు. నా చరిత్ర ఏంటో తెలుసుకోండి ఒకసారి. కనుక ఇప్పటికైనా మార్పు చెందండి. అన్నిటికీ సిద్ధంగా ఉన్నా. ఇంకా రెచ్చగొడతారా? రంగంలో దిగా, కమాన్ చూసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోలు అందరికీ షేర్ చేయండి, వైరల్ చేయండి, న్యాయం చేద్దాం.